హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ పల్లవి. ఇవాళ వీడియోలోని బెండకాయ పులుసుని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ అంటే పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను. 2 టమోటాలు తీసుకున్నాను. 1 ఆనియన్ తీసుకున్నాను. అన్నీ ఇలా కట్ చేసుకోండి. అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆవాలను వేసుకోండి. ఆవాలు ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలో చింతపండుని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసి ఫ్రై చేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసి 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. టమాటాలు మెత్తగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసి ఫ్రై చేయండి. 2-3 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసి 2-3 మినిట్స్ ఫ్రై చేయండి. ముందుగా నానబెట్టిన చింతపండులోంచి చిక్కటి గుజ్జు తీసుకొని యాడ్ చేసుకోండి. 10-15 మినిట్స్ ఉడకనివ్వండి. మంట హై ఫ్లేమ్లో పెట్టి కర్రీ ఉడకనివ్వండి. టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. కూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. నోరూరించే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. అలా అన్నంతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.